విశ్వక్సేన్ది 'లైలా' మూవీ సినిమా ఎలాగుందనేది నేను క్లారిటీగా చెప్తున్నా. ఇదేంటబ్బా ఎప్పుడు బాలకృష్ణ గారు తిరిగేది చిరంజీవి గారిని ప్రీ రిలీజ్కి పిలవడం ఏంటని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈ సినిమాలో చిరంజీవి గారిని పిలవడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిరంజీవి గారు కొన్ని కొన్ని సినిమాలు పాత సినిమాలు రెఫరెన్స్ అక్కడక్కడ ఉంటాయి. తర్వాత ఏంటంటే చిరంజీవి గారి కోసం ఒక డైలాగ్ కూడా ఉంటుంది. వీటి ద్వారానే వీటి మూలన అనుకుంటా చిరంజీవి గారిని ప్రీ రిలీజ్కి పిలవటం అనుకున్నాను. ఏదో సంథింగ్ ఉంటుంది అందుకని పిలిచాడు లేదా పిలవడం అనుకున్నాను నేను నిజంగానే. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా విశ్వక్సేన్ ప్రతి సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడైతే రాజకీయంగా కొంచెం దుమారం రేపింది కాబట్టి సినిమాకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా విశ్వక్సేన్కి సపోర్ట్ చేశారు. మొన్నటి వరకు విశ్వక్సేన్కి పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్ట్ కట్టు ఏమీ లేదు. ఇప్పుడైతే సపోర్ట్ దొరికింది అనుకోవాలి. దొరికింది కాబట్టి సినిమా మంచి టాక్తో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా ఎలా ఉంటుందంటే ఫుల్ కామెడీ. ఎంత కామెడీ అంటే మనకు తెలిసిన కదా గబ్బర్ సింగ్లో విలన్ ఉంటాడు కదా, అతని పేరు అతనే తెలియదు. నిజంగా అతనికి క్యారెక్టర్ ఉంటుంది, సూపర్ కామెడీ. అసలు అతను కనిపించిన ప్రతి సీన్లో కూడా కామెడీ కామెడీ కామెడీ. ఎక్సలెంట్ సినిమా నిజంగా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటారా మొత్తం విశ్వక్సేన్దే. లేడీ గెటప్తో విశ్వక్సేన్ చేసిన కామెడీ కానీ నిజంగా అదిరిపోద్ది కామెడీ. తర్వాత ఏంటంటే బూతులు ఉంటాయి. బూతులు ఆ సీన్కి తగ్గట్టు కొన్ని కొన్ని బూతులు ఉంటాయి. బూతులు లేవనుకూడదు, బూతులు ఉంటాయి, చాలా బూతులు ఉంటాయి. కానీ ఆ సీన్కి ఆ సిచ్యువేషన్కి కావాలని పెట్టినట్టు కొన్ని కొన్ని బూతులు అయితే ఉంటాయి. తెలుసు కదా మనకి మేర్జాపూర్ ఏదో ఉంది కదా, అలాంటి సినిమా మరి అంత దారుణం కాదు, ఇంచుమించు ఓపెన్గా ఉంటాయి కొంచెం కొన్ని డైలాగులు అయితేనే. సరేనా. ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అనమాట. విశ్వక్సేన్కి మరో బ్లాక్ బస్టర్. ఎందుకంటే పలకనామా దాస్ అంత హిట్ అయింది, నిజంగా అంత హిట్ అవుతుంది సినిమా. ఈ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది సినిమా. లేడీ గెటప్కి అయితే 100% మనోడు న్యాయం చేశాడు. ఎక్సలెంట్ అనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటాడు మనిషి. సరేనా. ఎక్సలెంట్ అనమాట. లేడీ గెటప్ అంతలా చేస్తాను నేను అనుకోలేదు, అంత బాగా చేయాలి లేడీ గెటప్ తోటి. ఎక్సలెంట్ కూడా లేడీ గెటప్ అని. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ. అసలే విశ్వక్సేన్ కనపడిన కామెడీ. ఆ తర్వాత గబ్బర్ సింగ్లో వెళ్ళినాడు కదా, అతని పేరు అతనికి ఐడియా లేదు, అతను కనిపిస్తున్న ఫుల్ కామెడీ. సరే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్ స్టోరీ క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది సినిమాకి. సినిమా కొంతమంది అయితే బాయ్కట్ చేయాలనుకున్నారా. బాయ్కట్ మనం చేయాల్సిన లేదు. సినిమా బాగోకపోతే ఆటోమేటిక్గా అదే బాయ్కట్ అయిపోతుంది. సినిమా బాగుంటే ఎవరు ఏం చేసేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్న సిచ్యువేషన్, జగన్ గారిని ఏదో మాట్లాడినారని చెప్పి పృథ్వీ సరేనా ఈ సినిమాని బాయ్కట్ చేయడానికి, ఈ సినిమాకు సపోర్ట్ అంటే ఇటు తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తర్వాత జనసేన అభిమానులు సరేనా వీళ్ళ సపోర్ట్ దొరికినట్టే కదా. ఏదైనా విశ్వక్సేన్ తెలివితేటలతోటి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సొంతం చేసుకున్నాడా. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం అందరూ చూసినా, టీడీపీ అభిమానులు మొత్తం అందరూ చూసినా సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇంకా సినిమా బాగుంటే నార్మల్ ఆడియన్స్ కంపల్సరీ చూస్తారు సినిమాకి వెళ్ళి. ఎందుకంటే సినిమా ఎక్సలెంట్ అనమాట. ఫుల్ కామెడీ. సినిమా అంతా ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే అసలు పడి నవ్వుతుంది సినిమా, అంత బాగుంటుంది ఫుల్ కామెడీ తోటి. లేడీ గెటప్ అయితే 100% మనం న్యాయం చేశాడు. లేడీ గెటప్ సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. సాంగ్స్ కూడా హీరోయిన్ కూడా చాలా బాగుంటుంది. సినిమా అయితే ఓవరాల్గా సూపర్ హిట్ సినిమా. చూడొచ్చు, అసలు ఎక్కడ డౌట్ ఉండదు. కొన్ని కొన్ని బూతులు ఉంటాయి, బూతులు సహజంగా వేసి ఇప్పుడు బూతులు లేని సినిమా లేదు, అలాంటిది బూతులు ఉన్నాయి. బూతులు కొన్ని బూతులకి కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు అయితే సినిమా కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. సరేనా పర్వాలేదు అనుకునే వాళ్ళు కంపల్సరీ వచ్చింది. సినిమా అయితే ఓవరాల్గా ఎక్సలెంట్ సినిమా. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఇటు జనసేన అభిమానులు కానీ ఇటు టీడీపీ అభిమానులు కానీ కంపల్సరీ ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి సరే కంపల్సరీ బ్లాక్ బస్టర్ సినిమాకి. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఫ్యాన్స్ కూడా కాకుండా రాజకీయంగా కాకుండా సినిమా కంపల్సరీ చాలామంది ఉన్నారు.